మార్నింగ్ టు ఆల్. టుడే లెసన్ సైకాలజీ, మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ. పర్సోనా ఏ భాషా పదం? పర్సోనా ఏ భాషా పదం? గ్రీకు, జర్మనీ, ఫ్రెంచ్, లాటిన్. ఆన్సర్ లాటిన్. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించినది. ఆర్బీ కాటిల్, ఐసెంక్, ఆల్పోర్ట్, బర్జెస్. ఆన్సర్ ఆర్బీ కాటిల్. క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణం మూర్తిమత్వ లక్షణం ఏమిటి? మూర్తమైనది, అస్థిరమైనది, మాపనం చేయవచ్చును, గతిశీలకమైనది. మూర్తమైనది, అస్థిరమైనది, మాపనం చేయవచ్చును, గతికశీలమైనది. ఆన్సర్ 4 గతికశీలమైనది. క్రింది వానిలో విశిష్ట ప్రవర్తనా రీతి, సహజ సామర్థ్యం, లక్షణాంశాలు, కౌశలాలు, అభిరుచులు. ఆన్సర్ లక్షణాంశాలు. ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? అలవాట్లు, అంతర్దృష్టి, బౌద్ధిక సామర్థ్యాలు, కౌశలాలు. ఆన్సర్ అలవాట్లు. సంతోషం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రం. హైపోథాలమస్, మస్తిష్క వల్కలం, మధ్యాముఖం, ద్వారగోర్ధం. ఆన్సర్ 4 ద్వారగోర్ధం. పరధీయ నాడుల సంఖ్య 12 జతలు, 43 జతలు, 31 జతలు, 10 జతలు. ఆన్సర్ సెకండ్ 43 జతలు. పరధీయ నాడుల సంఖ్య 43 జతలు. ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోను. ఎడ్రినలిన్, థైరాక్సిన్, పారాథార్మోన్, గ్లూకాగాన్. ఆన్సర్ 1 ఎడ్రినలిన్. వ్యక్తి లైంగికత, మానసిక వికాసంపై ప్రభావం చూపే గ్రంథి. అవటు గ్రంథి, పీయూష గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమ గ్రంథి. ఆన్సర్ పీయూష గ్రంథి. శరీరంలో విడుదలయ్యే స్రావకాల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినవాడు. హిపోక్రాటస్, క్రష్మర్, స్ప్రాంగర్, షెల్డన్. ఆన్సర్ 1 హిపోక్రాటస్. ఆనంద సూత్రం పాటించేది. సూపర్ ఈగో, లిబిడో, ఈగో, ఇడ్. ఆన్సర్ 4 ఇడ్. సుస్థిరం, అస్థిరం అనే లక్షణాంశాన్ని పేర్కొన్నవాడు. ఆల్పోర్ట్, ఆర్బీ కాటిల్, ఐసెంక్, యూంగ్. ఆన్సర్ 3 ఐసెంక్. వ్యక్తి అంతరాత్మ అని దేనికి పేరు? లిబిడో, ఇడ్, ఇగో, సూపర్ ఈగో. వ్యక్తి అంతరాత్మ అని సూపర్ ఈగో. 4 ఆన్సరు. చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది. చేతనం, ఉపచేతనం, అచేతనం, లిబిడో. ఆన్సర్ సెకండ్ ఉపచేతనం. మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తల్లితో తదాత్మీకరణం చెందే దశ. గుప్త దశ, శిష్ణ దశ, జననాంగ దశ, ఆసన దశ. ఆన్సర్ 1 గుప్త దశ. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది? పిల్లల గ్రాహ్య పరీక్ష, పద సంసర్గ పరీక్ష, మూర్తిమత్వ శోధికలు, రోషాక్ శిరామరకల పరీక్ష. ఆన్సర్ 3 మూర్తిమత్వ శోధికలు. W5 అనేవి రోషాక్ శిరామరకల పరీక్షలో కనిపించే ప్రాంతం. స్థానం, మౌలికత, విషయం, నిర్ణాయకాలు.
ఆన్సర్ 1 స్థానం. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలలో గల మొత్తం కార్డుల సంఖ్య. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో గల మొత్తం కార్డుల సంఖ్య 10+1, 20+1, 30+1, 40+1. ఆన్సర్ 3 30+1. అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని. ద వైన్ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, హగర్టీ అల్సన్ విక్మేన్ రేటింగ్ స్కేల్, విటెన్బార్న్ సైకియాట్రిక్ స్కేల్, ద పల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్. అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని 1 ద వైన్ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. MMPIలో గల ప్రవచనాల సంఖ్య 450, 550, 350, 250. ఆన్సర్ సెకండ్ 550. నదులు, కొండలు అనేవి ఈ రకమైన ఆటంకాలు. శారీరక, మానసిక, భౌతిక, సాంఘిక. ఆన్సర్ 3 భౌతిక ఆటంకాలు. వ్యక్తి పరిసరాలతో సమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడం అనేది. మానసిక ఆరోగ్యం, విషమ యోజనం, వ్యాకులత, సర్దుబాటు. ఆన్సర్ 4 సర్దుబాటు. సినిమాకి వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తెలిసిపోతుందన్న భయం ఈ రకమైన సంఘర్షణకు ఉదాహరణ. ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, పరిహార. ఆన్సర్ 3 ఉపగమ పరిహార. ఒక సినిమాలో పాటలు బాగున్నాయి, కథ బాగోలేదు. వేరొక సినిమాలో కథ బాగుంది, పాటలు బాగోలేవు. ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలి అనే దానిలో ఇమిడి ఉన్న సంఘర్షణ. ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార. ఆన్సర్ సెకండ్ ఉపగమ పరిహార. విషమ యోజనలకు కారణం కానిది. శక్తికి మించిన కోరికలు, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, సంకుచిత స్వభావం. విషమ యోజనలకు కారణం కానిది సెకండ్ దృఢ సంకల్పం. అధిక ఒత్తిడికి ఎక్కువ గురైన విద్యార్థి సమయోజనం కలిగి ఉంటాడు, సంతృప్తికి లోనవుతాడు, ఆనందానికి లోనవుతాడు, విషమయోజనంకు గురి కావచ్చు. ఆన్సర్ 4 విషమయోజనంకు గురి కావచ్చు. రాజు మణిమాలలు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు కులాలు వేరు అని ఈ వివాహాన్ని అంగీకరించలేదు. అయినా ఇది ఏ రకమైన ఆటంకం? సాంఘిక ఆటంకం, భౌతిక ఆటంకం, శారీరక ఆటంకం, మానసిక ఆటంకం. ఆన్సర్ 1 సాంఘిక ఆటంకం. అవసరాలకు వాటిని తృప్తిపరచడానికి మధ్య సమతుల్యత కలిగి ఉండటం. సర్దుబాటు, కుంటనం, విషమయోజనం, ఆటంకం. ఆన్సర్ 1 సర్దుబాటు. ఉపాధ్యాయుడు మందలిస్తే కొద్ది కాలం తర్వాత విద్యార్థి ఆ విషయం మర్చిపోవడం దీనికి ఉదాహరణ. హేతుకీకరణం, దమనం, ఉదాత్తీకరణం, విస్థాపనం. ఆన్సర్ సెకండ్ దమనం. ప్రభాస్ ఉద్యోగం కోల్పోయి నిస్సహాయ స్థితిలో చిన్న పిల్లవాని వలె ఏడవడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ప్రతిగమనం, ప్రక్షేపణం, హేతుకీకరణం, ప్రేరక తారుమారు. ఆన్సర్ 1 ప్రతిగమనం. చదువులో రాణించని సచిన్ క్రికెట్లో రాణించడం. చదువులో రాణించని సచిన్ క్రికెట్లో రాణించడం. ప్రతిగమనం, ఉపసంహరణ, నిరాకరణ, పరిహారం. ఆన్సర్ 4 పరిహారం. వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది. ఇడ్డు, అహం, అద్యహం, స్కీమా. వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది 3 అద్యహం. ముందు గొయ్యి వెనక నుయ్యి అనేది ఈ రకమైన సంఘర్షణకు ఉదాహరణ. ఉపగమ
పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ సెకండ్, పరిహార పరిహార. గయ్యాళి అయిన ఆమెను గయ్యాళి అంటే కాదు అని నిరాకరించడం. ఉపసంహరణ, విస్థాపనం, నిరాకరణ, ఉదాత్తీకరణం. ఆన్సర్ 3, నిరాకరణ. పరీక్షలలో ఇతరుల పేపర్ చూసి రాసిన విద్యార్థిని అలా చూసి రాయకూడదు అంటే అందరూ అలానే చేస్తున్నారు అని చెప్పడం. ప్రక్షేపణం, ప్రతిచర్య నిర్మితి, తదాత్మీకరణం, హేతుకీకరణం. ఆన్సర్ 4, హేతుకీకరణం. టీచర్ కాలేని వ్యక్తి టీచర్ అయినట్లు ఊహించుకోవడం. ఉపసంహరణ, స్వైరకల్పన, ప్రక్షేపణం, దమనం. ఆన్సర్ సెకండ్, స్వైరకల్పన. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే టీచర్ బాగా చెప్పలేదు అని చెప్పడం. హేతుకీకరణ, ఉపసంహార, ప్రతిగమనం, పరిహారం. ఆన్సర్ 1, హేతుకీకరణ. తన కుమార్తె టీచర్ అయితే తానే అయినట్లు అనుభూతి చెందడం. ఉదాత్తీకరణ, హేతుకీకరణం, తదాత్మీకరణం, అంతర్లీకరణం. ఆన్సర్ 3, తదాత్మీకరణం. ఉద్దేశపూర్వక విస్మృతి అని దేనికి పేరు? పరిహారం, ప్రతిగమనం, ప్రక్షేపణం, దమనం. ఉద్దేశపూర్వక విస్మృతి అని దమనం. 4 ఆన్సర్ దమనం. ప్రేమలో వైఫల్యం పొందిన వ్యక్తి ప్రేయసి మీద ప్రేమను కవితలుగా రాసి పేరు పొందడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఉదాత్తీకరణం, తదాత్మీకరణం, ప్రతిగమనం, పరిహారం. ఆన్సర్ 1, ఉదాత్తీకరణం. కుంటనానికి కారణం కానిది. తల్లిదండ్రుల ఆంక్షలు, కాంక్షాస్థాయి ఎక్కువగా ఉండడం, దేనికి సంతృప్తి లేకపోవడం, ఇతరుల సహకారం లభించడం. కుంటనానికి కారణం కానిది ఇతరుల సహకారం లభించడం అనేది కుంటనానికి కారణం కాదు. కుమ్మరివానితో దెబ్బలాడలేక కుండలు బద్దలు కొట్టడం ఏ రక్షక తంత్రం? విస్థాపనం, ప్రక్షేపణం, హేతుకీకరణం, తదాత్మీకరణం. ఆన్సర్ 1, విస్థాపనం. సంఘర్షణలు ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే జనించేది. కుంటనం, వ్యాకులత, మానసిక రుగ్మతలు, ఒత్తిడి. ఆన్సర్ 1, కుంటనం. వాగ్దేవికి భోజనం చెయ్యాలని లేదు, అలాగని ఆకలితో ఉండాలని లేదు. ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ. ఆన్సర్ సెకండ్, పరిహార పరిహార. ఈ క్రింది వానిలో అనువంశికతా కారకం కానిది. నాడీమండలం, బాహ్య స్వరూపం, కుటుంబం, వినాల గ్రంథులు. క్రింది వానిలో అనువంశికతా కారణం కానిది 3, కుటుంబం. వెంకటేష్ ప్రభావశీలుడు, అత్యాశపరుడు లక్షణాలు కలిగి ఉన్నాడు. దీనికి కారణం ఔట గ్రంథి, అడ్రినల్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి. ఆన్సర్ 1, ఔటు గ్రంథి. అమాయకులైన వారిని బలి పశువులు చేయడం ఏ రక్షక తంత్రం? ప్రతిగమనం, పరిహారం, విస్థాపనం, ప్రక్షేపణం. ఆన్సర్ 3, విస్థాపనం. మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు. క్లిఫర్డ్ బాక్స్, ఫిలిప్ పీనిల్, హిపోక్రాటస్, ఫ్రాయిడ్. ఆన్సర్ క్లిఫర్డ్ బాక్స్. అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆనంద సూత్రం, వాస్తవిక సూత్రం, వాస్తవిక సూత్రం, నైతిక సూత్రం, ఆదర్శ సూత్రం. అచిత్తు అనేది ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. 1 ఆన్సర్. యూగ్ ప్రకారం అందరిలో కలిసిపోయే స్వభావం కలవారు
ఈ వర్గానికి చెందుతారు. అంతర్ముఖులు, బహిర్ముఖులు, పేవరకాయలు, ప్రాంగుకాయలు. అందరిలో కలిసిపోయే స్వభావం కలవారు సెకండ్ బహిర్ముఖులు. హిపోక్రాటస్ వర్గీకరణకు చెందినది. విషణువు, ఔత్సాహికుడు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు పేవరకాయలు. ఆన్సర్ 4 పేవరకాయలు. క్రింది వానిలో లక్షణాంశాల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసినవారు. హిపోక్రాటిస్, కాటిల్, ఫ్రాయిడ్, షెల్టన్. ఆన్సర్ సెకండ్ కాటిల్. నాళ వినాళ గ్రంథి. నాళ వినాళ గ్రంథి, అధివృక్క గ్రంథి, ముష్కాలు, అవుటు గ్రంథి, క్లోమం. ఆన్సర్ 4 క్లోమం. అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలు రాపట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతి. ప్రక్షేపణ పద్ధతి, ప్రశ్నావళి పద్ధతి, ఇంటర్వ్యూ, నిర్ధారణ మాపని. ఆన్సర్ 1 ప్రక్షేపణ పద్ధతి. రోషాక్ శిరామరకల పరీక్ష విశ్లేషణలో హెచ్, హెచ్డి, ఏడి అనేవి దీనికి చెందుతాయి. స్థానం, విషయం, మౌలిక, నిర్ధారకం. ఆన్సర్ సెకండ్ విషయం. సుమంత్కు పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఆడుకోవాలని ఉంది. సుమంత్ యొక్క సంఘర్షణ. పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ. ఆన్సర్ 4 ఉపగమ. సుమంత్కు కుక్కతో ఆడుకోవాలని ఉంది కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. ఇది పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ. ఆన్సర్ సెకండ్ ఉపగమ పరిహార. ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి సాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి సందేహం, చొరవ తప్పు చేశానన్న భావన, నమ్మకం అపనమ్మకం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి సాంఘిక క్లిష్ట పరిస్థితి 3 నమ్మకం అపనమ్మకం. థ్యాంక్ యూ.